పల్నాడు జిల్లా నరసరావుపేటలో రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చిదలవాడ అరవింద్ బాబు కలిసి ప్రారంభించారు. వారు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా స్థాయి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ బుచ్చిపాపన్నపాలెం గ్రామం రొంపిచెర్ల మండలంలో పెట్టడం జరిగింది. దీని భాగంగా నేను వారంలో నరసరావుపేట ఎమ్మెల్యే గారు ఇద్దరు ఇంటింటికి వెళ్లి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇప్పటికీ 70% పైన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తాము. ప్రతి నెల 2,70,000 పైన బెనిఫిషరీస్ కి పల్నాడు జిల్లా సంబంధించి పెన్షన్ ఇస్తున్నాము. ఇది కాకుండా ఈ రోజు బుచ్చిపాపన్నపాలెంలో 2 అంగన్వాడీ సెంటర్స్ కూడా P4 విధానం కింద కిషోర్ గారు ఇచ్చిన ఫండింగ్ తో ఆయన ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ చేశారు. అది కూడా ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఈ బిల్డింగ్ పరిస్థితి అసలు బాగలేదు. ఓన్ బిల్డింగ్ ఉన్నప్పుడు కూడా పడిపోయే పరిస్థితిలో ఉంటే మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి పెద్ద రూమ్స్ పెట్టి క్లాస్ రూమ్స్ గా కిచెన్ టాయిలెట్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 50 మంది పైన పిల్లలు దీంతో బెనిఫిట్ అవుతారు. ఇదే రకంగా జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్స్ ఏమేమి ఇలా పువర్ పరిస్థితిలో ఉన్నాయి అన్నిటికీ ఫండింగ్ టైఅప్ చేస్తున్నాము. స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని ప్రోగ్రామ్ కింద కూడా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇండికేటర్స్ ఏమేమి ఉన్నాయి, అండర్ వెయిట్ పిల్లలు కావచ్చు, స్టంటింగ్ కావచ్చు, ప్రెగ్నెంట్ విమెన్ అనీమియా కావచ్చు, అన్నిటి మీద ప్రతి నెల గ్రామ సభ పెట్టి కూడా డిస్కషన్ చేస్తున్నాము. ఈ నెల 9th ఏప్రిల్ ఇదే గ్రామంలో మళ్ళీ ఆ గ్రామ సభ పెట్టి అంటే